హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శివావిని ఆఫీషియల్. సో ఈ రోజు మేము జూ పార్క్ కి వెళ్తున్నాం అనమాట. చాలా డేస్ అయింది పిల్లల్ని తీసుకుని అట్లా ట్రిప్ పోవడం. ఇంకా మా మర్దర్ వాళ్ళు కూడా మా ఇంటికి వచ్చినుండే, ఇంకా అందరం కలిసి వెళ్దామని చెప్పి వెళ్తున్నాం. అప్పుడప్పుడు పిల్లల్ని అట్లా బయటకు తీసుకెళ్తూనే వాళ్ళు కూడా కొంచెం ఎంజాయ్ చేస్తారు, వాళ్ళకి కూడా బయట ప్రపంచం తెలుస్తుంది అని చెప్పి ఎప్పుడు మేము బయటకి తీసుకెళ్తానే ఉంటాం పిల్లల్ని. ఆదికి ఇంట్లో ఫుడ్ తినిపిద్దామని చాలా ట్రై చేసినా వాడు తినలేదు. సో ఇంకా నేను బాక్స్ లో తెచ్చేసిన, కార్ లో తినిపించేసిన. ఆదికి ఎక్కువ సతాయించాడు కానీ ఫుడ్ దగ్గర మాత్రం చాలా ఇబ్బంది పెడతాడు, చాలా కష్టం వాడికి తినిపించడం. అసలు ఈ హ్యాబిట్ ఎట్లా మార్చాలో నాకైతే అస్సలు అర్థమైతలేదు. తింటే మినిమం 2 hours కూర్చుంటాడు తినడానికి. ఇంకా జూ పార్క్ కి వెళ్లే దారిలో ఇక్కడ ఏదో చెరువు ఉందంటే వెళ్ళినాము, బట్ అక్కడ గేట్స్ క్లోజ్ ఉండే అనమాట. మేము ఎప్పుడు బయటకు వెళ్ళినా ఫుడ్ ఇంట్లో ప్రిపేర్ చేసుకుని వెళ్ళి బయట ఎక్కడైనా చెట్ల కింద కూర్చొని చల్లగా గాలికి తింటాము. అట్లనే ఈ రోజు కూడా తీసుకెళ్ళినాము, కానీ మాకు ప్లేస్ దొరకలేదు. ఇక్కడ జూ పార్క్ దగ్గరలో ఒక స్కూల్ ఉండే అనమాట. ఆ స్కూల్లో చల్లగా హాయిగా కూర్చొని తినేసి మళ్ళీ రిటర్న్ అయిపోయినా. మా బేబీకి నిద్ర సరిపోలేదు అనమాట, అందుకే ఒక స్లీప్ కూడా వేసేసింది గ్యాప్ లో. ఇదే స్కూల్ చాలా పీస్ఫుల్ గా ఉంది, మంచిగా అనిపించింది, చాలాసేపు కూర్చోవాలనిపించింది, కానీ మాకు టైం లేకుండా ఇంకా తీసుకెళ్లిన ఫుడ్ ఐటమ్స్ అన్ని అక్కడ తెచ్చుకొని పెట్టేసుకొని ఇంకా కూర్చొని చల్లగా తినేసినాం. ఆదికి జూ పార్క్ అని చెప్తే వాడు జూ పార్క్ ఇదే అనుకుంటున్నాడు. అక్కడ వాల్ పైన యానిమల్స్ ఉండే, అవేనా యానిమల్స్ అని అడుగుతున్నాడు. యానిమల్ నేమ్స్ అడిగితే కూడా అన్ని యానిమల్ నేమ్స్ చెప్పేసిండు, కాకపోతే ఇది జూ పార్క్ కాదు నాన్న అని చెప్పినాం మేము. ఇంకా మా చిట్టి తల్లి ఇప్పుడే లేచిందనమాట, మెల్లగా స్లీప్ లోంచి బయటకు వచ్చేస్తుంది. ఎంత క్యూట్ గా పెడుతుంది ఆ ఫేస్, ఆ మౌత్, అవన్నీ మస్తు క్యూట్ అనిపించింది నాకైతే. అంటే ఐరన్ తీసుకొని ఇప్పటి వరకు కొంచెం లాంగ్ గా అట్లా వెళ్ళిందే లేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట. అంటే ఇక్కడికి వెళ్ళినా ఆదిక్నే తీసుకెళ్తాము, ఇద్దరితో ఇబ్బంది అవుతుందని ఐరన్ తీసుకెళ్ళాను అనమాట. నేను కొంచెం యానిమల్ చూస్తే వాళ్ళకి కూడా కొంచెం తిరిగినట్టు అనిపిస్తుంది కదా అని ఈసారి తీసుకెళ్ళిపోయినాం. మేము కింద వేసుకొని కూర్చోడానికి చేప తీసుకెళ్ళడం మర్చిపోయినాం, అక్కడ మట్టిలోనే కూర్చొని తినాల్సి వచ్చింది. మా పిల్లలైతే ఏకంగా మట్టే తినేసారు, ఇంకా ఆడుకుంటుంటే ఏం చేయలేకపోయినాం మేము. ఆదికి ఆల్రెడీ తినేసింది కాబట్టి ఇంకా వాడు మేము తిన్నంతసేపు ఆడుకుంటూనే ఉన్నాడు. చల్లగా వెదర్ చాలా బాగుండే, నాకైతే మస్తు అనిపించింది అట్లా చల్లగా కూర్చొని తిన్నాం. నాకు చాలా ఇష్టం ఇట్లా చెట్ల కింద కూర్చొని తిన్నాం. ఇక్కడ మా మమ్మీ ఐరాకి టీత్ ఎట్లున్నాయి అని చెక్ చేస్తుంది అనమాట, ఇంకొస్తున్నాయా లేదా అని. ఆల్రెడీ 3 పళ్ళు వచ్చేసినాయి, ఇంకా రిమైనింగ్ రావాలి. ఇంకా మా ఐరా నాపెటోడే లేడీరా, అస్సలు ఎంత ఆడుకుందో, మట్టి తినేసింది, ఇంకా ఏం చేయలేకపోయినాం మేము. మ్యాట్ తీసుకెళ్లేదని చెప్పి కింద స్కార్ఫ్ వేసి దాన్ని కూర్చోబెట్టినాం దానిపైన. అయినా ఐరా అస్సలు ఒక దగ్గర ఉండదు, తిరుగుతూనే ఉంటది, సతాయిస్తూనే ఉంటది. ఇంకా ఇక్కడ మా అన్నయ్య మా మధ్యలో వాళ్ళ హస్బెండ్ అనమాట, వాళ్ళు నాన్ వెజ్ తింటామని చెప్పి వచ్చేటప్పుడు గ్యాప్ లో నాన్ వెజ్ ప్రిపేర్ చేయించుకొని తెచ్చుకున్నారు. వాళ్ళు నాన్ వెజ్ తిన్నారు, మేము ఇట్లా నాన్ వెజ్ తిన్నాం కాబట్టి మేము వెజ్ తినేసినాం. అంటే ఇంట్లోంచి కర్రీస్ తీసుకెళ్ళినాం కదా, వాటితోనే తినేసినాం అనమాట. ఇదే ఫుడ్ మేము తీసుకెళ్ళింది. ఈ పిల్లలతో అసలు ప్రశాంతంగా తినలేకపోయినాము, ఈ మట్టి తినడము, మట్టిలో చేతులు పెట్టి ఆడడం ఇదే సరిపోయింది వాళ్ళని పట్టి పట్టి. ఇంకా ఫుడ్ తినేసినాక జూ పార్క్ కి స్టార్ట్ అయిపోయినాం అనమాట. చాలా వేడి ఉండే, అసలు వేడి తట్టుకోలేకపోయినాం మేమైతే. అమ్మో ఇయర్ అయితే మామూలుగా లేవు ఎండలు, అసలు ఒక్క క్షణం ఉండలేకపోయినాం వేడికి. నాకేమో కార్లో ఏసీ పడదు, ఇంకా ఎప్పుడు విండోస్ ఓపెన్ చేసుకుంటూనే ఉంటాను నేను. ఇంత విండోస్ ఓపెన్ చేసినా బయట నుంచి వచ్చే గాలి మాత్రం చాలా వేడిగా వచ్చింది, అసలు చాలా ఇబ్బంది అయింది మాకు. అదేందో అర్థం కాదు, ట్రిప్స్ కి పోదామంటే సమ్మర్ లో పోతే ఎండ, రైనీ సీజన్ లో పోతే వర్షం, ఇంకా వింటర్ లోనే ట్రిప్స్ ఏమైనా ఉంటే ప్లాన్ చేసుకోవాలి. ఇక్కడ ఆల్మోస్ట్ జూ పార్క్ దగ్గరకు వచ్చేసినాము, రీచ్ అయిపోయినట్టే. మేము చిన్నప్పటి నుంచి సిటీలోనే ఉన్నాం కానీ నేను ఇప్పటి వరకు ఒక్కసారి కూడా జూ పార్క్ కి వెళ్ళలేదు. మా మమ్మీ వాళ్ళు చిన్న ఉన్నప్పుడు ట్రిప్ కి వెళ్ళి చూసిరంట, అప్పుడు ఎప్పుడు వాళ్ళు స్కూల్ నుంచి. కానీ నేనైతే ఇప్పటి వరకు సిటీలోనే ఉన్నా కానీ ఒక్కసారి కూడా జూ పార్క్ చూడలేదు, ఇదే ఫస్ట్ టైం. అంటే యానిమల్స్ అన్ని ఇట్లా దగ్గరలో ఉంటాయేమో మనకి అనుకున్నా, కానీ అట్లా కాదు, ఇది మొత్తం పార్క్ లాగా ఉంటది. అంటే వెళ్ళిన వాళ్ళకి ఆల్రెడీ తెలిసిండొచ్చు. ఇంకా ఎండకి పిల్లలతో ఇబ్బంది అని చెప్పి ఇక్కడ పిల్లలకి 3 పిల్లలకి 3 క్యాప్స్ తీసుకున్నాము. ఐరాకేమో ఇట్లాంటిది తీసుకున్నా, ఇంకా మర్దల వాళ్ళ బాబుకి ఆదికి వాళ్ళ బాయ్స్ క్యాప్స్ తీసుకున్నాం. ఐరా చాలా క్యూట్ అనిపించింది అది పెట్టినాక, నాకు చాలా నచ్చింది. ఐరాకి పింక్ కలర్ డ్రెస్సెస్ బాగా సెట్ అవుతాయి. ఇంకా ఇక్కడ ఎంట్రెన్స్ అనమాట. యాక్చువల్ గా మేము చేసిన మిస్టేక్ ఏంటంటే జూ పార్క్ లోపల ఫుడ్ అలో ఉంటదేమో, మేము లోపలికి వెళ్ళినాక చాలా మంది ఫుడ్ తిన్నారు, కానీ మాకు కుదరక మేము బయట తినేసి వెళ్ళినాం. అక్కడ వాళ్ళని చూసినాక అనిపించింది, అరే మేము కూడా లోపలికి వెళ్ళి తింటే బాగుండేది, బయట అంత ఇబ్బంది పడి తిన్నాం కదా అని. మేము స్టార్ట్ అవ్వడమే కొంచెం లేట్ గా స్టార్ట్ అయినాం కాబట్టి మాకు అన్ని యానిమల్స్ చూడడానికి అసలు కుదరలేదు. 4 వరకు, ఆల్మోస్ట్ 4-4:30 వరకే అన్ని ఓపెన్ ఉంటాయి, తర్వాత ఏం అసలు ఓపెన్ ఉండవు, వెళ్ళి కూడా వేస్టే. మేము వెళ్లే వరకే 3:30 అట్లా అయింది. ఇంకా అవి చూద్దామన్నా కుదరలేదు. కొన్ని యానిమల్స్ అది కూడా ఫాస్ట్ గా వెళ్ళి కొన్ని యానిమల్స్ ఏవేవైతే చూడగలుగుతామో అవే చూసినాము. ఇంకా చాలా యానిమల్స్ చూడలేదు, చాలా మిస్ అయ్యాయి. ఇక్కడ స్టార్టింగ్ ఫిషెస్ ఉంటాయంట, వీటిలోకి వెళ్తే వాళ్ళు అన్నారు టైం అయిపోతుందమ్మా, ఇవి ఫిషెస్ ఇవి తర్వాత చూసుకోవచ్చు, మీరు ఫస్ట్ వెళ్ళి టైగర్, జిరాఫీ అవన్నీ పెద్ద పెద్ద యానిమల్స్ చూసుకొని రండి అంటే ఇంకా అవి చూడకుండా ఇటు వచ్చేసినాం మేము. ఫస్ట్ ఇక్కడ మేము ఎంటర్ అవ్వగానే ఇక్కడ మంకీస్ అవన్నీ ఉండే. మంకీస్ ఏదో ఒక టైప్ ఆఫ్ క్యాట్, ఆ నేమ్ అంత ఐడియా లేదు నాకు. ఆ క్యాట్ ఉండే. ఇంకా కొంచెం అట్లా లోపలికి వెళ్తున్నప్పుడు ఇక్కడ మంకీస్
మా ఆదిక్ ఫేస్ లో ఎక్సైట్మెంట్ చూడాలి, మామూలుగా ఎక్సైట్ గా ఫీల్ అవ్వలేదు అసలు, చాలా హ్యాపీ ఫీల్ అయ్యింది. వాడికి యానిమల్స్, మంకీస్ అవంటే చాలా పిచ్చి. అసలు ఎటైనా వెళ్తున్నప్పుడు కూడా ఆవులు కనిపిస్తే అంబలు, మంకీస్ అని చెప్పి ఇట్లా ఎక్సైట్ అవుతాడు. చాలా ఇష్టం వాడికి యానిమల్స్ అంటే. ఇక్కడైతే వైట్ టైగర్ అనమాట. మంకీస్ చిన్న చిన్న యానిమల్స్ అయిపోయినాక ఫస్ట్ మేము వైట్ టైగర్ ని చూసాము. ఇక్కడ 3 టైప్ ఆఫ్ టైగర్స్ ఉంటాయి. లైవ్ లో ఇది ఫస్ట్ టైం నేను టైగర్స్ చూడడం. అమ్మో చాలా భయం వేసింది ఫస్ట్ స్టార్టింగ్. ఇది ఎల్లో టైగర్, ఇది అసలైన టైగర్ అంటే మనం సినిమాస్ లో, మూవీస్ లో చూస్తాం కదా అట్లాంటి టైగర్. ఇక్కడ కొన్ని వీడియోస్, ఫొటోస్ అట్లా తీసుకున్నాం అనమాట ఈ టైగర్ దగ్గర. కాకపోతే యానిమల్స్ ఏంటంటే కొంచెం ఏజ్డ్ ఉన్నాయి అనమాట. అంటే చాలా డేస్ అయిందేమో వీటిని తీసుకొచ్చి, కొంచెం ఏజ్డ్ అనిపించింది నాకు. మేము అందరం చూస్తున్నాం కానీ అవి మాత్రం మమ్మల్ని అసలు చూడట్లేదు. అంటే వాళ్ళకి ఏమైనా ట్రైనింగ్ ఇస్తారేమో, నాకు అంత తెలియదు. జనరల్ గా మనం మూవీస్ లో ఎట్లా చూస్తాం టైగర్స్ అంటే ఇట్లా చూస్తా, మనుషుల్ని చూస్తే ఇట్లా పైకి వచ్చేస్తాయి కదా, అట్లా ఏమి ఉండవు ఇక్కడ. ఇక్కడ మైరా పాప చాలా క్యూట్ గా ఉంది కదా. ఇక్కడ టైగర్స్ అయిపోయినాక డియర్స్, ఫాక్స్, ఇవన్నీ చిన్న చిన్న యానిమల్స్ అనమాట. ఇక్కడ డియర్స్ అయితే చాలా ఉన్నాయి, కుప్పలు ఉన్నాయి. ఓపెన్ ప్లేస్ మొత్తం వాటికి వదిలేసారు. అక్కడ చూడండి, జూమ్ చేసి చూపిస్తా. అక్కడ ఎన్ని డియర్స్ ఉన్నాయి, ఒకటే దగ్గర చాలా ఉన్నాయి. ప్లేస్ అయితే చాలా పీస్ఫుల్ గా ఉంది. ఇట్లా మనం మంచిగా ఒక అడవిలోకి వెళ్ళినట్టు ఉంటది, ఎంత బాగుందో అసలు. ఇంకా డియర్స్ చూసినాక నెక్స్ట్ వేరే యానిమల్స్ చూడడానికి వెళ్ళినాం అనమాట. ఇక్కడ మైరా పాప వాళ్ళ పాప మస్తు ఎంజాయ్ చేస్తున్నారు. మంచిగా అట్లనే ఎత్తుకొని ఉంటే అట్లనే వెళ్తుంది. ట్రైన్ ఉండే, ట్రైన్ లాగా అదేదో బస్సు లాగా ఉంది, దానిలో ఎక్కుదాం అనుకున్నాము. కాకపోతే అన్ని యానిమల్స్ ఇట్లా ఎక్స్పోజ్ చేసినట్టు అనిపించదు కదా అని చెప్పి మేము ఇంకా నడుచుకుంటూనే వెళ్ళినాం అనమాట. కానీ స్టార్టింగ్ లో మాకు ఐడియా రాలేదు, వాళ్ళు ఆపి చూపిస్తారేమో అని ఐడియా రాలేదు. అట్లా ఐడియా వస్తే దానిలోనే ఎక్కెళ్ళే వాళ్ళం. చాలా కాళ్ళు నొప్పి వచ్చింది అసలు. ఆదికైతే ఇంటికి వచ్చినాక చాలా ఏడ్చిండు, కాళ్ళు నొప్పి వస్తున్నాయని. ఎండ్ ఉంది కదా, చాలా తిరిగినాం అసలు. ఇది ఇంకో టైప్ ఆఫ్ ట్రైన్ అనమాట, దీనిలో కూడా వెళ్ళొచ్చు. కాకపోతే ఆపి చూపిస్తారో లేదో అంత ఐడియా లేదు మాకు. ఇక్కడ నెక్స్ట్ ఇది ఎలిఫెంట్ అనమాట. ఇక్కడ ఎలిఫెంట్ దంతాలు ఉన్న ఎలిఫెంట్ ఉంది, దంతాలు లేకుండా ఉన్న ఎలిఫెంట్ కూడా ఉంది. ఈ ఎలిఫెంట్ కి ఇప్పుడు నేను చూపించే ఎలిఫెంట్ కి దంతాలు లేవన్నమాట, నార్మల్ ఉంటది. దంతాలు ఉండే ఎలిఫెంట్ ఇంకా కొంచెం పెద్దగా ఉంది, దంతాలు కూడా బయటకి ఇట్లా పెద్దగా ఉన్నాయి. అది కూడా మేము తీసినాం కానీ నాకు వీడియో తీయడానికి కుదరలేదు, అంటే అది అంత క్లియర్ గా కనిపించలేదు అనమాట. ఇంకా తీసినా కూడా కనిపించదు కదా. అంత గ్యాప్ లో కొంచెం రెయిన్ కూడా పడింది అనమాట. ఇంకా అక్కడ కూర్చొని పిల్లలకి ఫీడ్ కూడా చేసేసినాం. పిల్లలు చాలా అలసిపోయినారు, వాళ్ళకి చాలా ఆకలి కూడా వేసింది. కానీ మాకు అక్కడ తినిపిద్దామంటే కుదరలేదు, టైమే లేకుండా అసలు. ఫుడ్ అయితే తీసుకెళ్ళినాం తినిపిద్దామని చెప్పి, కాకపోతే మేము వెళ్ళడమే లేట్కి వెళ్ళినాం కాబట్టి మాకు అస్సలు కుదరలేదు వాళ్ళకి తినిపించడానికి. పిల్లలకైతే కొంచెం ఇబ్బంది అయింది. సడన్ గా వర్షం పడేసరికి ఫుల్ రెయిన్ వస్తుందేమో అనుకున్నాము, కాకపోతే కొన్ని డ్రాప్స్ అట్లా పడిపోయి మళ్ళీ ఆగిపోయింది. ఇంకా తిరిగి అలసిపోయి కొద్దిసేపు ఏమైనా టీ అన్నా ఏమైనా బటర్ మిల్క్ అట్లా తాగుదామని చెప్పి ఆగినాం అనమాట ఇక్కడ. కానీ ఫుడ్ అయితే చాలా కాస్ట్లీ, అంటే ఇక్కడ చాలా కాస్ట్లీ. వాటర్ బాటిల్ తీసుకున్నాం మేము ఇక్కడ. వాటర్ బాటిల్ మనం రిటర్న్ ఇస్తే మళ్ళీ మనకు 10 రూపీస్ ఇస్తారంట. తాగేసి బాటిల్ వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి మేము రిటర్న్ ఇచ్చేసినాం. ఇంకెండలో తిరిగి అలసిపోయినాం కాబట్టి బటర్ మిల్క్ తీసుకుని తాగేసినాం. ఈ మధ్య చాలా తిరగడం అవుతుంది మాకు, నా ఫేస్ అయితే మొత్తం ట్యాన్ అయిపోయింది. ఇక్కడ చిలుక దగ్గరికి వెళ్తే అదే చిట్టి చిలుకమ్మ పాట పాడిండు. ఆ పాట విని చిలుక ఏదో వాయిస్ ఇచ్చింది, అదేమన్నదో నాకు అర్థం కాలే కానీ అది కూడా మాతో మాట్లాడింది. నాకైతే ఎంత మంచిగా అనిపించింది అది అట్లా మాట్లాడితే. ఇంకా ఇక్కడ ఇవన్నీ బర్డ్స్ అనమాట, అంటే ఈ సెక్షన్ అంతా బర్డ్స్ సెక్షన్ ఉంటది. మళ్ళీ కొంచెం ముందుకు రాగానే ఇక్కడ ఆవులు కనిపించినాయి. ఆదుకి ఆవులు అంటే చాలా పిచ్చి, అంబలని వాటిని కలే పడతాయి. ఇంకా మేము చూసిన ఫైనల్ యానిమల్ అంటే జిరాఫీయే, ఇది ఒక్కటే కనిపించింది మాకు ఫైనల్ గా. ఇంకా ఇది చూసేసినాము. స్నేక్స్ అవి చాలా బాగుంటాయి అంట, లైవ్ లో చూద్దాం అనుకున్నాం కానీ మాకు అస్సలు టైం సరిపోలేదు, అది క్లోజ్ చేసేసారు మేము చూసే టైంకి. జిరాఫీ కూడా బాగుంది, అంటే ఇది లైవ్ లో ఇవన్నీ నేను ఫస్ట్ టైం అనమాట. ఇంకా తిరిగి అలసిపోయినాం కదా, మాకు నడిచే ఓపిక లేకుండే వీళ్ళని అడిగినాం అనమాట, అంటే ఎంత అమౌంట్ తీసుకుంటారు మా అందరినీ డ్రాప్ చేయమంటే. ఆయన ఎంతకో మాట్లాడితే డ్రాప్ చేసేసిండు. పిల్లలు అలసిపోయినారు కదా, ఇట్లా ఎక్కినమో లేదు అది దెబ్బకి నిద్ర స్టార్ట్ చేసారు అందరు అంతే. ఆదికి కూడా నిద్ర వస్తా ఉంది ఒక సైడ్ నుంచి. మైరా పాప అయితే దీనిలో వెళ్తున్నామని ఎక్సైట్మెంట్ తో అరుస్తూనే ఉంది. దిగే వరకు అరుచుకుంటూనే ఉంది. తిరిగి ఒకటేసారి అది ఎక్కేసరికి ఎంత చల్లగా హాయిగా అనిపించిందో అసలు. కాకపోతే మాకు స్టార్టింగ్ ఈ ఐడియా వచ్చుంటే బాగుండేది అనిపించింది. వాళ్ళకి ఎంతైనా కొంచెం ఇస్తామని చెప్పి మాట్లాడుకుంటే వాళ్ళు తిప్పే వాళ్ళేమో అనిపించింది. మాకు అంత ఐడియా రాలేదు స్టార్టింగ్ లో. అట్లీస్ట్ లాస్ట్ కైనా దొరికింది, ఇంకా బెటర్ అనుకోవాలి. అసలు నడిచే ఓపిక లేకుండా చాలా అంటే చాలా అలసిపోయినాం. మార్నింగ్ 9కి స్టార్ట్ అయితే మాకు ఇంటికి వెళ్ళేసరికి నైట్ 8 అయింది. కానీ కొంచెం పిల్లల్ని తీసుకొని వెళ్ళాలంటే ఎక్కడికైనా ఇబ్బంది, ఇంకా వాళ్ళకి ఫుడ్ ఉండదు, మనం అలసిపోతాము, చాలా ఇబ్బంది. ఎక్కడికైనా వెళ్ళాలంటే పిల్లలు కొంచెం పెద్దగా ఒక 5 years 6 years ఉండి వాళ్ళ ఫుడ్ వాళ్ళే తినాలి. కొంచెం నడుచుకుంటూ ఉండుంటే మనకు అంత ఇబ్బంది కాదు. ఇంకా ఇక్కడ ఎంట్రెన్స్ దగ్గరకు వచ్చేసినాం. మళ్ళీ దిగిపోయినాక ఇక్కడ బబుల్స్ ఉండే, బబుల్స్ ఊపుతుంటే ఆదికి నాకు అవే బబుల్స్ కావాలని చెప్పి కొనిపించిండు. మా ఆదికి బబుల్స్ పిచ్చి బాగా, ఇట్లా ఊపుతుంటే వాడు మస్తు ఎక్సైట్ అవుతాడు. ఇక్కడ కొన్ని ఫొటోస్ కూడా దిగేసి ఎంట్రెన్స్ దగ్గర బబుల్స్ తీసుకున్నాం అనమాట. ఇంకా మా మైరా పాప అయితే అన్ని చూసింది కదా, కొంచెం ఎక్సైట్ ఫీల్ అవుతుంది, నవ్వుతుంది, చాలా హ్యాపీగా అనిపించింది దానికైతే. ఈ బబుల్స్ తీసుకున్న దగ్గర ఆదికి బబుల్స్ ఊపుతుంటే అది నవ్వుతుంది ఐరా.
ఇక్కడ పెద్దగా వచ్చేవి ఉన్నాయి, చిన్నగా వచ్చేవి ఉన్నాయి. ఆ పెద్దవి మనకి ఎందుకని చెప్పి చిన్నవి తీసుకున్నాం. మా వాడు ఏదైనా చూసిందంటే కొనేదాకా ఒకటే పట్టుబడతాడు, అస్సలు వినడు. ఇంకా ఫైనల్గా బబుల్స్ తీసుకొని ఆ బబుల్స్తో కొద్దిసేపు ఆడుకున్నారనమాట. ఐరా ఎక్సైట్మెంట్ చూడండి, వాడు అవి కొడుతుంటే అది నవ్వుతూనే ఉంది అసలు నాన్ స్టాప్గా. ఇంకా ఇట్లా ఇదనమాట ట్రిప్. ఇట్లా ఎంజాయ్ చేసినాం మేము. కానీ ఎంజాయ్ చేయడం దానికంటే ఎక్కువ అలసిపోయినాం చాలా. మీలో ఇంకెవరైనా జూ పార్క్కి వెళ్ళిన వాళ్ళు ఉంటే మేమేం మిస్ అయినాము వీడియో చూసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. కార్లో అంతమందిని పట్టాం కాబట్టి మా అన్నయ్య మా మరదల వాళ్ళ హస్బెండ్ స్కూటీ పైన వెళ్ళిపోయారు, మేము కార్లో వెళ్ళిపోయినాం. కానీ ఇంకోసారి ఖచ్చితంగా మార్నింగ్ వెళ్ళి అన్ని యానిమల్స్ ఎక్స్ప్లోర్ చేస్తా. నాకు అన్ని చూడాలని ఉంది, స్నేక్స్ అట్లా చాలా. కుదరలేదు కాబట్టి నెక్స్ట్ టైం చాలా అన్ని ట్రై చేస్తాం. ఇప్పటి నుంచి వ్లాగ్స్ వీడియోస్ కూడా రెగ్యులర్ గా పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.